అంటూ సుప్రీంకోర్టు సంచలనాత్మక చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీన్ని నిన్న దేశవ్యాప్తంగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మీకెందుకు పర్టికులర్గా అంటే 25 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ విషయంలో పోరాడుతున్నారు. అండ్ ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే కరెక్ట్ అంది. సేమ్ టైం మీరు కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు ఆ రోజు. సో కంగ్రాచులేషన్స్. దాని మీద మీ స్పందన చెప్తూ ఇక రెడ్ బుక్ మొదటి పేజీ ఓపెన్ అయింది. 96 మంది డిఎస్పీలు బదిలీ, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు. థ్యాంక్ యూ మేడం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కోర్టుకి. అట్లాగే దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే 30 సంవత్సరాలు అయినా కూడా ఈ ఉద్యమంలో ప్రజలు గాని, కార్యకర్తలు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే దాదాపు 40 మంది ఈ ఉద్యమంలో అసూలు బాశారు. వాళ్ళ పోరాట త్యాగం వల్లే ఈ ఉద్యమం ఇంత సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళకు జోహార్లు కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు కూడా ఈ ఉద్యమంలో నేను ఒక ఎంఆర్పిఎస్ ఫౌండర్ని, నేను మందకృష్ణ మాదిగ గారు ఒక 10-15 మంది యువకులు ఆ రోజుల్లో స్థాపించాము. దాదాపు 25 సంవత్సరాల పాటు నేను ఎంఆర్పిఎస్ లో పనిచేశాను. జాతీయ అధ్యక్షుడు స్థాయి దాకా పనిచేసి తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నాకు కూడా ఈ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం, ఒక విషయం చెప్పాలి. వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాలలు ఇదేదో అవమానంగానో ఓటమిగానో, మాదిగలు ఇది విజయంగానో ఎక్కడా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. మాలా మాదిగలు ఎదుర్కొంటున్నటువంటి, దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మీదే అందరూ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా దళిత నాయకులకి, ప్రజలకి, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాలి. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపిస్తే 96లోనే ఆర్డినెన్స్ ద్వారా ఆయన వర్గీకరణ చేశారు. అది కొట్టేసిన తర్వాత 2000 అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఆ వర్గీకరణ లేని టైంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2004లో వర్గీకరణ కొట్టేస్తే ఆ లేని టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమానికి అండగా ఉన్నాడు. తర్వాత అప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అది చేయించడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించి సామాజిక న్యాయం అంటే రుచి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏబిఎన్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. చంద్రిక గారు, మీకు కూడా సబ్జెక్ట్ ఇది కాకపోయినా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంసమైనటువంటి పరిపాలన జరిగింది. వ్యవస్థలు మొత్తం కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని కూడా దోపిడీ చేశారు. ఎవడైనా అడిగితే వాళ్ళని అక్రమంగా కొట్టడం, తిట్టడం, చంపటం ఇలాంటివన్నీ కూడా చేసి పడేశారు. చట్టాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. న్యాయస్థానాలు ఎక్కడైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే మనం మాట్లాడకూడదేమోనని జంకు వాళ్ళలో వచ్చేటట్టు వాళ్ళకి కులాన్ని అంటగట్టారు. పోలీసులు అయితే సిగ్గుగా చాలా సార్లు మాట్లాడావు, నిస్సిగ్గుగా ఎక్కడా కూడా బిడియం గాని, సిగ్గు గాని, లజ్జ గాని లేకుండా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని సమర్థించటం, ఎవరైతే హత్యలు చేశాడో వారిని కాపాడటం, ఎవరైతే